ఇది గెలుపు కానే కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు ఎన్ని దగ్గర అంగుంది. ఇక ఈ దొంగ రాత్రి ఇప్పుడే మేము ఆడ కూర్చున్నప్పుడు పోలీసు వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇక్కడ నన్ను జరుగుతుందా? కాబట్టి ఇవన్నీ శాశ్వతంగా నిల్వవు. నేను రాజు, నేను మంత్రి, ఇవన్నీ చూసినాం సార్. మేము ఈ మన భారతదేశంలో మహాభారతం చూసినాం, రామాయణం చూసినాం, ఎన్నో చూసినాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఈ రిజల్ట్స్ కానీ మీ పరిపాలనకు ఈ రిజల్ట్స్ అనేది గీటురాయిగా లేదు. మీరు అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ విర్రవీగేటువంటి మనస్తత్వాలకు ఖమ్మంలో ముగ్గురు విర్రవీగారు. కొత్తగూడెం మేజర్ కార్పొరేషన్ కదా, చిన్న మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినా మేజర్ కార్పొరేషన్ కొత్తగూడెమే కదా. ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి కాంగ్రెస్కి. అక్కడ వాళ్ళకంటే సిపిఐకి 25 వచ్చినాయి, మాకు 9-10 వచ్చినాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రభుత్వం పరిపాలన చేసి ప్రజల మన్ననాలు పొందాలి. అంతేగాని ఎలక్షన్లు రాగానే దౌర్జన్యపూరితంగా డబ్బులు ఇచ్చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఇష్టానుసారం చేసుకొని పోతామంటే అసలు ఎక్కడైనా కానీ పక్క తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగింది చూసిరా? పంచాయతీ ఎలక్షన్లో కూడా తిరిగిండు కదా. మళ్ళీ ఆ రోజు 35-40% మాకే ఓటు బ్యాంక్ వచ్చింది కదా.